సరే, ఏదైనా ఆధారం దొరికిందా? హత్య అయితే చేశారు, 5-6 సార్లు పొడిచారు. కత్తి కూడా లోపలే ఉండిపోయింది. ఎవరు ఎందుకు చంపారో అది మాత్రం తెలియాలి. అయితే మీ పని మీరు చేయండి, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. నాకు కూడా ఇప్పుడే విషయం తెలిసింది. నేను జీసస్ ముందు నిలబడ్డప్పుడే తెలిసింది. జెండా ఎగరేయటానికి ఇంకా 2 రోజులు ఉంది ఫాదర్. అవన్నీ కూడా ఒక విషయాలో జాయ్. జెండా ఎగరవేయడానికి చేయాల్సిన పనులన్నీ నేను ఆల్మోస్ట్ పూర్తి చేశాను. అందుకని దాని గురించి కంగారు పడకు. ఈ రోజు సాయంత్రం కూడా జెండా ఎగరేయచ్చు. జాయ్, నెక్స్ట్ వచ్చే వారంలోపు నేను నిన్ను సిలువ ఎక్కిస్తాను. ఫాదర్ విన్సెంట్ చెప్తున్నాడు అనుకున్నా సరే, లేక మా ఊళ్ళో కొమ్మన్ విన్సెంట్ చెప్తున్నాడు అనుకున్నా సరే, నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు. ఈ 12 సెంట్లలో మొదలు పెట్టిన పని ఫాదర్ నాకు పెట్టిన చెక్ నాకు తెలియదు ఫాదర్. కానీ ఈ ఫాదర్ విన్సెంట్ పాత విషయాలు తవరని కూడా తెలుసు. కానీ ఇక్కడున్న విన్సెంట్ ఆ గుంట ఎందుకు తవ్వారని తెలుసుకుంటారని కూడా తెలుసు. అందుకని ఫాదర్, ఇదిగో ఇది ఒకసారి చూడండి. జాయ్, ఇది ఎవరైనా చూస్తే నేను ఇరుక్కుంటాను. అంతా నా తల మీద పడుతుంది. నన్ను ఇరికించుకో. నేను దీని నుంచి ఎస్కేప్ అవ్వాలి. నీ ప్రాణం కాపాడుకోవడానికి నా ప్రాణం బలివ్వకు జాయ్. ఈసారి జెండా ఎగరేసేది ఫాదర్ అయితే ముందుండి చప్పట్లు కొట్టేది మాత్రం ఈ జాయ్ అవ్వాలి. సరే ఫాదర్, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రే, మనం ఇలా మాట్లాడుతూ ఉంటే ఏ పని జరగదు. పోస్ట్ మార్టం త్వరగా ఏర్పాటు చేయండి. జరుగు. ఇది మనం సిబిఐకి అప్పకిందాం. ఒక 50 రూపాయలు కొట్టవచ్చు కదా. చెప్పుతో కొడతాను. ఇక్కడ పిచ్చెక్కి మేముంటే నీకు 50 రూపాయలు కావాలా? ఫాదర్ 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 ఆ బుక్ ఇవ్వండి, కొన్ని ఎంటర్ చేసి ఇవ్వాలి. అలాగే సార్. ఏందన్నా సడన్ గా రమ్మన్నారు? అవునవును, ఏం చెప్పమంటావురా నా బాధ. ఒక పాక వేసుకొని అయినా బతుకుదామని ఆ పొలం పక్కన ఉన్న స్థలం ఒకటి కొన్నానా. ఆ విషయం నీకు తెలుసు కదా. అది తీరా చూస్తే అందులో నుంచి ఒక శవం బయటపడింది. అవును, పడవల ఒడ్డు పక్కన ఒక స్థలం అమ్ముతున్నారట కదా. అదన్నా 2-3 పార్టీలు వచ్చి చూసేళ్లారు. మీకు కావాలంటే చెప్పండి, అది మీకే అరేంజ్ చేస్తాను. నేను ఎలాగైనా దాన్ని కొనుక్కోవాలరా. కాస్త తక్కువకి వచ్చేలా చూడరా. ఆ శవం స్థలం నుంచి నేను బయటపడితే చాలు. అయితే అలాగానిద్దాం అన్న. ఎంత చెప్తున్నారు? ఫాదర్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకో. వస్తున్నా ఫాదర్. అతి త్వరలో ఈ ఊళ్ళో ఇంకో హత్య జరుగుతుంది. ఇలా చేయడం తప్పైనా ఈ పాప ప్రక్షాళన రహస్యాన్ని చెప్తున్నాను. ఎల్డోస్ని చంపింది మన జాయే. ఎల్డోస్ని మాత్రమే కాదు, లిజీని చంపింది కూడా అతనే. జాయ్ కూతురి నిజమైన ఫాదర్ ఎల్డోసే. అది తెలిసాకే జాయ్ హత్య చేశాడు. బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఇంకెవరికి ఇది తెలియకూడదు అని చేశాడు. ఎల్డోస్కి ఎసిక్కి మాత్రమే ఇది తెలుసు.
అందుకే ఇద్దరిని చంపాడు. ఆ 2 పాపాలు నా దగ్గర పాప ప్రక్షాళన అడిగినప్పుడు చెప్పాడు. చేసిన 2 పాపాలు మాత్రమే కాదు, చేయబోయే మరో పాపం కలిపి చెప్పాడు. ఇవన్నీ తెలిసినవాడు మరొకడున్నాడు, సందో. వాణ్ణి జాయ్ చంపుతాడు. జరిగిన వదిలేద్దాం. సెందో జాయ్ని దేవుళ్ళ నమ్మాడు, అమాయకుడు. ఇప్పుడు మనం సెందోని కాపాడాలి. ఇలా చేయడం తప్పైనా కూడా ఈ పాప ప్రక్షాళన రహస్యాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒక ఫాదర్గా నేను చేయకూడని పని చేశాను.